మొదటి యోహాను పత్రిక 11వ అధ్యాయము 28 అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. మా రక్షకుడు ప్రభా, మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని నాయన వెదికి రక్షించుకున్న నీ ప్రేమంతటిని బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, అనంతమైన ప్రేమ మా పట్ల చూపించి రక్షించుకున్న నీ ప్రేమంతటిని బట్టి వందనం చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రభా ఆరాధనలో వాక్యం ద్వారా అన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని రక్షించిన నీ యొక్క ప్రేమను వెల్లడి చేసినారు. అందుకని నీకు వందనాలు. మిగతా సమయం మాకు ఆశ్చర్యకరంగా చేయండి. యోగ్యంగా పాలు పొందినట్లు ప్రభు చూపించు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనము దేవుని బిడ్డలముగా చేయబడిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, మనల్ని మరి యోహాను సువార్తలో మనం చూసాము. దేవుడు లోకంలో నుండి మనల్ని ఏం చేశాడు? లోకం మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడు. అతి గొప్ప మరి కార్యమును ఆయన మన జీవితాల్లో చేసినటువంటి విధానమును మనము చూస్తూ వచ్చాం. అయితే అందుకనే మనము పాటలు కూడా చూసాము. ప్రేమ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ ప్రేమ కలిగినటువంటి ఈ దేవుణ్ణి మనం కూడా మరి ప్రేమిస్తూ రావాలి. మనం ప్రేమించాలి. ఆయన ప్రేమించాడండి. ఆయన మనల్ని ప్రేమించాడు. మరి మనము ఆయనను ఏం చేయాలి? ప్రేమిస్తూ రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ 5 ఏముంది? మొదటి వచనంలో, కాబట్టి మనము ఎలా ఉండాలంటండి? ప్రియులైనటువంటి పిల్లల వల్లే. ప్రియులైన పిల్లలు ఎవరంటే దేవుని పోలి నడుచుకునేటువంటి వారు, ప్రియమైన వారిగా. మనం చిన్న పిల్లలను పట్టుకొని నా బంగారము, నా కొండ, ఎంత ముద్దు అవుతున్నావు నాకు అంటాం కదా. వాళ్ళని అన్ని కొండలకు చేసేస్తాము, బంగారం చేసేస్తాము. అది అయితే ప్రభువుకు మనము, ప్రభువు నేను నన్ను ఏమనాలి? నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, లేకపోతే నా కుమార్తె, నా కుమారుడా, నువ్వెంత గొప్పగా ఉన్నావు అనేటువంటి ఆ భావం ఆయన మనల్ని పలకాల. ఎలాగంటే 2వ వచనం అంటాడు, చాలు ఇంత పెట్టాడండి మనకు. ఆయన ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఆయన బలి అర్పణగా చేయబడ్డాడట. మనల్ని ప్రేమించి ఏం చేశాడండి? బలి అర్పణగా అవమానపరచబడ్డాడు, గేలి చేయబడ్డాడు, ఆ తర్వాత మరి సాలలుగా దున్నబడ్డాడు, అన్ని విధాలుగా శ్రమ అనుభవించినాడు. ఎందుకంటే క్రీస్తు మనల్ని ప్రేమించినాడు, ప్రేమించి ఈ కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. మరి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను పరిమళ వాసనగా. మనం చిన్నపిల్లలకు స్నానం ఏం చేపిస్తామండి? స్నానం చేయించి ఇక ఎవరికి లేనటువంటి పర్ఫ్యూమ్స్, అంటే ఇట్లా పిల్లని చూడగానే లేకపోతే దగ్గర రాగాలని ఏం కావాలని? మంచి వాసన రావాలని మనం అంత తయారు చేస్తాం, అంత ఆశతో. ఇక్కడ ప్రభు ఏమంటుందంటే మిమ్మల్ని కూడా అలాంటి మరి పరిమళ వాసనగా ఉండట కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడండి. అర్థమైందా? అర్పించుకొని దేవుడు మనల్ని
ప్రేమించినాడు. ఆ బలి ద్వారా మనం ఏం చేయబడ్డామంటే ఆ, ఆయన యందు విశ్వాసం ఉంచడం బట్టి మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 44 వచనం ఏమంటాడు? 44 చాలు. నన్ను పంపిన తండ్రి నన్ను ఏం చేసిందండి? ఆకర్షించుకున్నాడు. అలా ఆకర్షించుకోవడాన్ని బట్టి నీవు నేను మరి తన బిడ్డలుగా చేయబడినాం. అదే యోహాను సువార్త 12:32 చూడండి. మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? ఆకర్షించుకున్నాడు. మనల్ని ఆకర్షించుకున్నాడు. మరి మనల్ని ఆకర్షించుకోవడానికి మనం ఎలాంటి వారం అంటే మనం ఎలాంటి వారమో తెలుసా అండి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో ఉంది చూడండి, మనం ఎలాంటి వారం అనేది. 5:4 ఎఫెసీ. అదే 5:4. చాలు. ఇప్పుడు దేవుడు మనము ఎలాంటి వారంగా ఉంటిమి అంటే మన నోటి నిండా ఏముండేనండి? కృతజ్ఞత వచనం లేదు. ఎప్పుడు చూడు శాపవచనాలే మన నోరు. అటువంటి భయంకరమైనటువంటి పాపం చేత ఉన్నాం మనం. ఇంకోటి ఏంటంటే మరి మీరు అట్లాంటి మాటలు ఉచ్చరించాలి, కానీ మీరేం చేస్తున్నారంటే మీరు మనం బూతులు తిడతాం కదండి, చెడ్డ బూతులు తిట్టేవాళ్ళం. దేవునికి ఇష్టమైనది కాదు ఈ బూతులు. ఆ బూతులు తిట్టే నిన్ను ఆకర్షించుకున్నాడంటే ఎంత ప్రేమనో ఆయనది. ఈ లోకంలో ఎవరు నిన్ను ఆకర్షించుకోరు. అబ్బో ఆ బూతులు తిట్టేది, లేకపోతే ఆయన పొగరుది, లేకపోతే ఆయన పొగరబోతుడు, ఇట్లా అట్లా అని చెప్పేసి మనల్ని అనుకుంటా, మనల్ని అటువంటి విధానంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను ఏం చేశాడండి? ఆకర్షించుకున్నాడు, ప్రేమించాడు. ప్రేమ కలిగినటువంటి నా ప్రభువా అని మనం పాడుతూ ఉన్నాం కదా. నిన్ను ప్రేమించినాడు. ఆయన ప్రేమతో నిన్ను పరిమళ వాసనగా చేయడానికి కొరకే. అర్థమైందా అండి? ఆ తర్వాత పోకిరి మాటలు, మనము సరస్సోక్తులు ఇవన్నీ ఉచ్చరింపకూడదు. ఇవి ఎవరికి తగవట? దేవుని బిడ్డలైనటువంటి వారికి తగవు. ఇప్పుడు చూడండి, మనము బైబిల్ పట్టుకొని ఆరాధనకు వెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేయించడానికి వెళ్తున్నాం, దేవుని బిడ్డలంగా చలామణి అవుతూ ఉన్నాం. కానీ మరి మనలో ఈ బూతులు పోయాయా? మనలో ఈ పోకిరి మాటలు పోయాయా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఈ లోకం ఎట్లుందంటే ఆ లోకం అంతా బురదలాగానే ఉందండి. ఈ లోకం చూస్తే ఎట్లా ఉంది? భయంకరమైన మనుషులుగా ఉన్నారు. ఈ లోకంలో మనుషులందరూ ఎలా ఉన్నారండి? భయంకరులు. వారు నోరు తెరిస్తే చాలు కదా, లేకపోతే లోకరీతిగా ఈ లోకం జీవిస్తుంటున్నారు. కానీ అక్కడ నుండి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఆయన ప్రేమను చూపించినాడు. అందుకే మనం పాటలో చూసాం కదా, ప్రేమ కలిగిన మా ప్రభువా ప్రేమయ్య ఉన్నావయ్యా కదా, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నన్ను ఏం చేసింది? ఆకర్షించి. నువ్వు ఎలాంటి వాడో నిన్ను ఆకర్షించడానికి ఎవరు నిన్ను మెచ్చరు ఈ లోకంలో, అటువంటి నన్ను ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటిది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అటువంటి ప్రేమతో నన్ను ప్రేమించి, అయితే నీకు ఇప్పుడు ఒక మరి ఏం చెప్తున్నాడంటే మనకు పెద్ద భయంకరమైనటువంటి బరువును పెట్టాడండి.
ఎవరు? ప్రభు. ఏం పెట్టాడంటే బరువు చూడండి, 5వ అధ్యాయము 2వ వచనంలో చివరిగా ఉంది. చివరిగా అలాగుననే మీరేం కావాలా? ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్నాడు. మీకు బరువులన్నిటికంటే బరువా కాదా ఇది? కదండి, బరువులన్నిటికంటే బరువు. నిన్న పెద్దపాడుకు వెళ్తూ ఉంటే ఒక ఒక ట్యాంకరు బోల్త పడిపోయింది. అది మొత్తం వెళ్ళకిళ్ళు పడిపోయిందండి. టైర్లతో నడిచే అది ఇప్పుడు మొత్తము పైదంతా నిలబడి టైర్లు పైన ఉన్నాయి, అంతగా అది పడిపోయింది. ఇప్పుడు దాన్ని లేపాలంటే మన తరం అవుతుందా? మన తరం కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు క్రేన్ తెప్పించి దాన్ని లేపడం అనేది జరుగుతుంటుంది. అంత బరువును లేపాలంటే క్రేన్ కావాలి కదా. మరి మన బరువును లేపాలంటే ఏం కావాలి? మనకు శత్రువులు ఉంటారు కదండి చాలామంది. మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉండరా? వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడము. అందుకనే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. మత్తయి సువార్త ఏంటండి? 24వ అధ్యాయము 12వ వచనం ఏమన్నాడు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నది. ఇక్కడ ఏమన్నాడు? అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. మీరు ఒక నీడలో ఒకడు ప్రేమ కలిగి ఏం చేయాలండి? నడుచుకోవాలి అని అంటే మనం ఎలా ఉంటాము? వాణ్ణి ప్రేమించడం, నాకు క్రేన్ తెచ్చి నన్ను లేవట్టినా నేను ప్రేమించా, ఎంత బరువుదని అంతగా మనము. కాబట్టి అక్రమం విస్తరిస్తుంది కాబట్టి నువ్వు ప్రేమించవు. మనం ప్రేమించలేము. మనం ప్రేమించాలంటే దేవునికి వాక్యాన్ని మనము లోబడాల. నిన్ను ప్రేమించి ఆయన మహాభయంకరమైనటువంటి ఆ కష్టాన్ని భరించినాడు, ఆ బలి అర్పణగా చేయబడ్డాడు. ఆయన దాని ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు? ఆకర్షించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలట? మీరు కేవలం ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. డబ్బులు ఇవ్వమని చెప్పలే, లేకపోతే వాళ్ళకి ఇంకేమో ఇవ్వమని ఏదో ఇవ్వమని చెప్పలే. మీరు కేవలం ఏం కలిగి ఉండమన్నాడు? ప్రేమ కలిగి ఉండండి. అబ్రహామును శారా ఏమని పిలిచింది? వాక్యంలో మనం చూస్తాం, యజమానుడా అని పిలిచింది. అన్ని విషయాలు ఆయనకు లోబడుతూ వచ్చింది. ఈ కాలంలో ఎట్లున్నారండి? ఈ కాలంలో రకరకాలు ఉన్నారు. అంత బాగుంది, అంత ఎక్కువ ఉంది. అందుకే అన్నాడు అక్రమం విస్తరిస్తుంది. లోపల ఇంట్లో కంప్యూటర్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, ఇండ్లు చాలా అందంగా మరి సిద్ధం చేయబడుతుంది. చాలా అందం, బయట వాళ్ళకి చూడాలంటే చాలా అందంగా మరి ఉంటూ ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుందండి? ప్రేమ తక్కువై ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, సమాజం మధ్యలో, అన్నిటిలో ఏమైపోతుందండి? ప్రేమ అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా మనము అభివృద్ధి చెందాము, దేవుడు అభివృద్ధి చేశాడు. కానీ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా ఏంటి? అక్రమం విస్తరించకూడదు మనలో. ఏం కావద్దండి? అక్రమము విస్తరించకూడదు. అక్రమం అంటే ఎట్లా అంటే, నీవు పెద్దలను సరిగ్గా గౌరవించకపోవడమే అక్రమం అంటాడు. మనం పెద్దలను సరిగ్గా, మనకంటే పెద్దవారిని సరిగా మనం గౌరవించకపోవడమే అక్రమం అన్నాడు. అర్థమైందండి? మనం గౌరవించాలి, లోబడాలి, ప్రేమించాలి, అదే చెప్తున్నాడు. అదే మరి బరువు అన్నట్టుగా మనకు ఇక్కడ అదే అన్నాడు, మీరు అలాగనే చేయండి. మీరు బలి అర్పణగా ఏదో కొంతమంది మనం గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యేసుప్రభు శిలువకి ఎక్కారని చెప్పి వీళ్ళు కూడా ఒకటి మంచిగా తయారు చేసుకొని కొరడాలతో కొట్టే వాళ్ళు కూడా ఉంటారు, అన్ని ఇట్లా మోస్తూ రకరకాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎన్నో మరి శరీర తత్వాలు ఇప్పుడు లోకంలో కొంతమంది చూస్తాం, శరీరము బాగా నల్లు కొట్టుకుంటేనే దేవుడు కనబడతాడని రకరకాలుగా శరీరాన్ని చీల్చుకోవడం, కొట్టుకోవడం, రకరకాలు చేస్తూ ఉంటారు. ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. అవి చేయమన్నాడా? కేవలం నువ్వు ప్రేమ కలిగి ఉండు, ఒకరినొకరు ఏమో ప్రేమ కలిగి ఉండు, బూతులు తిట్టొద్దు అంటాడు. మనం ప్రేమేడ బూతులే అవి మర్చిపోండి అని అంటే అవే మనకు ఎక్కువ వస్తాయి కదా. మన నోటి నుండి
ఏవి రావద్దట, ఇవి రావద్దు. మూడో వచనం ఏమన్నాడు? 5:3లో మీలో జారత్వమే కానీ పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులు, ఇప్పుడు మనం అందరం ఎవరమని పిలువబడతాము? పరిశుద్ధులమని పిలువబడతాం. ఈ పరిశుద్ధులకు ఇచ్చినటువంటి మరి ఆ బరువు ఏంటండి? కేవలము ప్రేమ. మనం ఏం కావాలంటండి? ప్రేమించడమే మన పని, ప్రేమ. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇప్పుడు మత్తయి సువార్తలో అన్నాడు కదా, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారునని ఎలా చెప్పాడో, ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం కదా. చాలు. ఆయనను ఏమైందండి? నీకు ఉండినటువంటి మొదటి ప్రేమ. యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో మనకి ఎట్లుంటుందండి? ప్రతి విషయం భయపడతాం. యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో ప్రతి విషయం భయపడతాం. రాను రాజుగురం ఏమవుతుంది? రాను రాజుగురం ఏమవుతుందట? గాడదవుతుంది. ఇక ఇది మనకు అలవాటైంది. వాక్యం చదువుతున్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇక రాను ఏమైపోతుందంటే అసలే ప్రేమ ఉండదు, తగ్గిపోతుంది అంటాడు. అందుకనే మరి ప్రభువే చెప్పాడు, స్వయంగా ప్రభువే ఏమని? అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. కాబట్టి నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదిలిపెడుతున్నావు, అందుకనే నేను తప్పు ఒకటి మోపుచున్నాను అంటాడు. ఎంత భయంకరమో చూడండి. కాబట్టి నేను ఎలాగున్నాం? ఎలాంటి ప్రేమ చూపిస్తుంటున్నాం? నిన్ను కేవలం ఒక బలి, లేకపోతే మరి తల క్రింది పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఉండు, అలా ఉంటే నేను ప్రేమిస్తా, ఇవన్నీ పెట్టలే. మన నోరు చిన్నతనం నుండి ఎక్కడ పెరిగాం? మనము అన్య జనాంగ మధ్యలో పెరిగాం. ఈ అన్య జనాంగంలో నుండి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏర్పరచుకున్న వారంగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలండి? ఏర్పరచుకున్న వారంగా ఉండాలి మనం. అంతేగాని నీవు మళ్ళీ పాత దాన్ని కలిగి ఉండడానికి గుర్తు ఉండొద్దు. ఇప్పుడు ఉద్యోగం కొరకు చదువుతాడు, ప్రయాసపడతాడు. ఉదాహరణ చెప్పాలంటే నర్స్ ఉద్యోగం కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, వీటికి కొన్ని డ్రెస్ కోడ్స్ ఉన్నాయి కదా. టీచర్స్కి లేవు అనుకుంటా, వాళ్ళ ఇష్టం. అయితే వీళ్ళు ఈ చదివిన తర్వాత, వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత నాకు చాలా అందమైన దుస్తులు ఇంట్లో ఉన్నాయి, అవి వేసుకుంటా అంటే నడుస్తుందా? నడవదు. ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళు ఇచ్చే దుస్తులు ధరించుకోవాలి. ఇప్పుడు స్కూల్లో కూడా పిల్లలకు డ్రెస్ కోడ్ పెడతారు. లేకపోతే ఒకరిని మించి ఒకరు వాళ్ళు ఈఎంఐ పెట్టుకుని ఏమైనా సామని, మా పిల్లలు ఇట్లుండాలా, మాలాగా వాళ్ళు కొనాలి ఈఎంఐ పెట్టుకుని, అట్లా చేస్తారు వీళ్ళు, ఈ ఉన్నవాళ్ళు. అట్లా కాకుండా ఏం చేశాడు? వాళ్ళకు డ్రెస్ కోడ్ పెట్టాడు. ఆ డ్రెస్ కోడ్ ద్వారా డ్రెస్ కోడ్లో మనం చూస్తాం పిల్లలను. డ్రెస్ కోడ్లో చూసిన తర్వాత వాళ్ళది స్కూల్ డే అప్పుడు చూడాలి వాళ్ళని, మనం గుర్తుపట్టలేము, వాళ్ళు అలా తయారైపోతారు. అయితే ఇక్కడ ఏమంటే, మీకు డ్రెస్ ఇచ్చాను, మీరు ఉద్యోగరీతిగా ఆ డ్రెస్సులో మీరు ఉండాలి. అట్లా క్రీస్తు మనల్ని పాపం నుండి, శాపం నుండి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము పాత సంగతులు ఏవి మనకేం ఉండకూడదు అంటాడు. పాతయన్నీ కూడా మర్చిపోవాలంటాడు. అందుకనే పాత సంగతులు నేను కొరింథీలు ఉండడం చూడండి అన్నమాట. కొరింథీలు రాసిన 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. చాలు అని నేను చెప్పగలుగుతున్నామా అండి? యథార్థంగా చెప్పండి. నేను చిన్నప్పుడు నాకంటే పెద్దవాళ్ళు నన్ను కొడితే మీకు చెప్పాను చాలాసార్లు, తిట్టేవాడిని అంతే. ఎందుకంటే పెద్దవాళ్ళని మనం కొట్టలేం కదా. తిట్టడం అనేది దూరం నుండి తిట్టవచ్చు, తిట్టుతూ ఉండేది, వాళ్ళు ఉరుక్కుంటూ తిట్టవచ్చు. అయితే ఎప్పుడైతే యేసుప్రభులోనికి వచ్చామో నూతన సృష్టిగా చేశాడు. నూతన సృష్టి ఒకే దగ్గరనే చేయడు. చేతికి బైబిల్, ప్రైజ్ లార్డ్ ఇదే చేయడు.
ఆయన లోపలంతా కూడా చేస్తాడు. నువ్వు నిజంగా విశ్వాసిస్తే నేను ప్రేమించేవానిగా చేస్తాడు. నువ్వు ప్రేమిస్తలేవంటే నువ్వు అక్రమంగా ఉన్నావు, ఇంకా అక్రమమైనటువంటి విధానంలో జీవిస్తున్నావు. నీకు మొదట ఉండే ప్రేమ నీకు లేదు ఇప్పుడు అంటున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. మనం లోకంలో ప్రేమ కలిగి మరి జీవిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం, ఎలా వెంబడిస్తున్నాం? మన ప్రేమ అలాగూ ఉండాలి. మనకి ఈ మధ్యలో మరి ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. నీవు నేను ఇష్టపడే ప్రేమతో వేసే ఓటును మనల్ని దొంగిలిస్తూ ఉన్నాయి కదా. అక్రమం వస్తుంది అన్నట్టు. అక్రమం వచ్చి ఏం చేస్తుందండి, నువ్వు మాకే నువ్వుకే, వారికంటే కొంచెం ఎక్కువ ఇస్తే వారికంటే కొంచెం ఎక్కువ ఇస్తా అని చెప్పేసి మనల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు తప్పుడు దోవలో పట్టిస్తూ ఉంటున్నారు. అవునా కదా. అందుకనే అంటాడు, మీలో అక్రమం విస్తరిస్తుంది కాబట్టి ప్రేమ చల్లారుతుంది. అక్రమం ఎట్లా, డబ్బులు వాళ్ళు తీసుకుంటే నేను తీసుకుంటున్నా అంటే వాళ్ళు అక్రమంలో ఉన్నారు. నువ్వెట్లా, నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? క్రమంలోనికి తెచ్చాడు. క్రమమైనటువంటి వారిగా తీసుకొని వచ్చాడు. అర్థమైందండి. మనకు క్రమం ఉంది, మనకు ఒక క్రమం ఉంది. గొర్రెలకు కాపరి లేకపోతే ఎలా ఉంటాడండి కదా, చాలా ఘోరం. అయితే దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిత్వంలో మనం నడుస్తూ రావాలి. అయితే అక్రమం విస్తరించనీయకూడదు. అందుకనే హెబ్రీలో అంటాడు, హెబ్రీ 12లో చూడండి, హెబ్రీ 12:2 అనుకుంటా, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాల. మనం సులువుగా చిక్కులు పెట్టే పాపం, అర్థమైందా అండి? నువ్వు విడిచిపెట్టే జ్ఞానం నీకు ఉండాల. ఎర్రర్ అంటారు ఏది దాంట్లో, దేంట్లో అండి, కంప్యూటర్ వాళ్ళ దాంట్లో. మనం ఎంత ఏది చేసినా నీ పేరు ఇక్కడ రావట్లేదండి, ఏం చూపిస్తలేదు, ఎందుకంటే అది లేదు నీకు. అయితే నువ్వు ఎలా ఉండాలంటే, ఇప్పుడు అక్రమం వస్తుంటే ఎర్రర్గా ఉండాలి నువ్వు. లేదండి నాకు నడవదు. దానియేలును తీసుకొని వెళ్ళినప్పుడు బబులోను వాళ్ళు ఎంతమందో వెళ్ళారు, చాలామందిని తీసుకుని వెళ్ళాడు బబులోను, నెబుకద్నెజర్ కదా. తీసుకుని వెళ్ళిన తర్వాత మనకి ఈయనకు ఒక్కనికే ఎందుకండి భక్తి ఇంత, మనం ఆలోచించిద్దాం కదా. ఆయనకు ఒక్కనికే ఎందుకు అంటే, మొదటి ప్రేమను విడవకుండా ఉన్నాడు. అక్రమమును ఏమాత్రం కూడా ఆశించలే. సింహ బోన్లో వేస్తాడు నిన్ను అని అంటే ఏ మాత్రం కూడా భయపడలేదు. అర్థమైందా అండి? మనకు ఓట్ల లిస్టులో కత్తులు పెట్టిస్తున్నారా? మనకు కత్తులు పెట్టిస్తున్నారా కదా. ఇంకా ఎంత అక్రమం నడుస్తుంది తెలుసా, అందరి దగ్గర తీసుకోవడం, ఒకరికి వేయడం, అది కూడా చేస్తుండ్రు అక్రమం కదా అండి. అలా కాదు, మనం ఒకసారి తీసుకోవద్దు. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి లేదు. నేను అదే అంటాను, నాకు ఏదైతే అభిమానమో దాన్ని నేను వేస్తాను, కానీ డబ్బు ద్వారా నేను తప్పు త్రోవ పట్టకూడదు అని మనము ఉండాలి. ఎందుకంటే మనం పరిశుద్ధులకు తగదు అన్నాడు ఇక్కడ ఆయన. పరిశుద్ధులకు ఏంటది తగదు. అయితే దానిలో సింహబోన్లో వేస్తాడంటే ఆయన ఏం చేసిండంటే, మీరు ఏమైనా వేసుకోండి కానీ నా దినచర్య ఏంటి, నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను, నేను ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేస్తాను. అప్పుడు వెంటనే ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన తీసుకుపోయి సింహం బోన్లో వేసాడు. రాజు గ్రహించాడు ఆయన విషయంలో, నీ దేవుడే నిన్ను కాపాడుతాడు. అంత ధైర్యం రాజుకు వచ్చిందండి. రాజుకు వచ్చిందంటే మనకి ఎట్లా ఉండాలి, మనం ఆయనను కలిగి ఉన్నాం కాబట్టి. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. ఉతనే రాజుల కాలనీ పెడితే కాదు. మనం ఎక్కడ పోయి చూస్తుంటే రాజుల కాలనీ అదొక్కరు రాస్తుంటారు, మహారాజుల కాలనీ, ఇంకా నయం మహారాజుల కాలనీ అలా కాదు. మనల్ని యథార్థంగా దేవుడు మనల్ని మహారాజులుగా చేశాడు. నిన్ను ఇంకేం చేశాడంటే
రోమిలకు రాసిన పత్రిక అనుకుంటా, చూడండి. రోమిలకు రాసిన పత్రిక, రోమా మనము ఏంటంటే మనము వాళ్ళకు తీర్పు తీర్చడానికి అధికారులుగా పెడతా అన్నాడండి. మనల్ని ఒకరు కాదు, మనమే వారికి ఒక నాయకులముగా ఉంటాం. అర్థమైందా? బహుశా ఇది కావచ్చు, చూసుకుందాం. చూడండి 6:11 చదవండి ఒక మాట. 6 మనల్ని మనము మరి ఎంచుకోవాలి, అలా ఎంచుకొని ఉండాలి. కానీ ఇంకొక మాట అది నాకు దొరకట్లేదు. అక్కడ ఆయన ఏమనంటే, మనము ఈ చిన్న చిన్న విషయాలకు కాదు, కానీ మనకు ఒక అధికారం ఇచ్చి అందరికీ కూడా తీర్పు తీర్చడానికి మనల్ని అధికారులుగా నిలబెడతాడు అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడది నీవు దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకంగా వాటన్నిటినీ ఎదురిస్తూ నువ్వు ప్రేమ కలిగి, ఆయన ఒక్కటే చెప్పాడు, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని అనే ఒక పాటలు రకరకాలుగా ఉంటున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలండి? ప్రేమించు. పరిశుద్ధులకు మరి తగినవి కావని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పాడు కదా. ఎఫెసీ 5:3 పరిశుద్ధులకు ఏంటది? తగినది కాదు. ఈ అక్రమం, జారిపోవడము ఏంటంటే, జారత్వం ఏంటంటే, చిన్నపిల్లలు మనము సంకనం పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారండి? ఊరికే జారుతూ ఉంటారు. అందుకని నడవాలి కింద, నేను కూడా లేకపోతే నేను వాళ్ళ దగ్గర పోవాలి, వీళ్ళ దగ్గర పోవాలి, అది ఉంటుంది. మనము జారనీయకుండా పట్టుకుంటాం పిల్లల్ని, ఎందుకంటే ఏమన్నా నష్టం అవుతుందేమో అని. అయితే దైవిక విషయంలో, ఆత్మీయ విషయంలో మనం ఎలా ఉండాలండి? జారిపోకూడదు, జారత్వం అయి ఉండడు. దానియేలు వారి సమాజం అంతా, వారి బంధువులంతా జారిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ దానియేలు ఎట్లా ఉన్నాడు? మనం అనుకుంటాం, తోటి వాళ్ళని చూస్తాం, నలుగురితో మనం కదా అంటాం. అలా ప్రభు ఒప్పుకోడు. నువ్వు ఎలా ఉండాలని వ్యక్తిగతంగా, దానియేలు వ్యక్తిగతంగా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ వచ్చాడు దేవుణ్ణి. సింహభూమిలో నన్ను ఎలా ఉన్నా పర్లేదు, నేను నలిగిపోయిన ముక్కలుగా చేయబడినా పర్లేదు, నేను మాత్రం నా దేవుణ్ణి నేను ప్రేమిస్తా. నాకు శత్రువులు, రాజు, వాళ్ళందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను. మనం ఈ లోకంలో ప్రేమిస్తున్నాం అందరినీ. నీకు ఇష్టం ఉన్నోళ్ళని నువ్వు ప్రేమిస్తావు, అది ఒప్పుకోలేదు దేవుడు. అది అట్లా కాదు. నీకు శత్రువులు ఎవరు ఉంటారో వాళ్ళని నువ్వు ప్రేమించి ఎక్కువ అన్నాడు. వాళ్ళకి గిన్నె నీళ్ళు ఇవ్వమన్నాడు నిన్ను, మరి భోజనం పెట్టమని చెప్పాడు. అర్థమైందా అండి? అప్పుడు వాళ్ళకి ఏమైతే అన్నాడు ఒక మాట చూడండి. అది రోమిలకు రాసిన పత్రిక అనుకుంటా, రోమాల్లోనే ఉందా అది? చూడండి, సామెతలా చూడండి, సర్లేండి. కాబట్టి ఇప్పుడు సరే, రోమాల్లో కూడా కొన్ని చూద్దాము. ఇక్కడ ఏమనంటే రోమా 12:9 ఏముందండి? మీ ప్రేమ నీ ప్రేమ నిష్కపటమై ఉండవాలి. మా చెడ్డదాన్ని మనం ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి. అక్రమం నీలో విస్తరిస్తుంది అనుకో, వచ్చేటట్టుగా ఉంది, కనబడుతుంది, వెంటనే దాన్ని అసహించుకోవాలట. నువ్వేం చేయాలండి? అసహించుకోవాలి. అక్రమం వస్తుంది నీలో, అందుకే దాన్ని అసహించుకోవాలి. మంచిదాన్ని నువ్వేం చేసుకోవాలి? హత్తుకొని ఉండాలి. 10 సహోదర ప్రేమ విషయంలో అనురాగం కలిగి ఉండాలండి. ఎలాగో ప్రేమలో, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు ఏం చేయాలి? అనురాగం గలవారై ఉండాలి. అనురాగం గలవారై ఉండాలి కదా. మరి ఒకరినొకరు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలట.
ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలంటే ఎలా ఉంటుందండి? మీ భాషలో చెప్పండి. ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలంటే ఎలా ఉంటుంది అది చెప్పండి. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అక్క బిర్యానీ వండుతుంది, అనుపమ అక్క. ఆమె వండుతుందా, నేను అంతకంటే ఎక్కువ వండుతా అనుకోవడంలోనే ఏమవుతుంది? గర్వం, ఘనత పోతుంది. అప్పుడు అక్క ఏముంటుందంటే నాకంటే మీరు బాగా వండుతారంటే అది ఒకరినొకరు పెంచు. కీబోర్డ్ జోస్కే వస్తుందంటే నాకు కూడా వస్తుంది అని అనుకోవడం కాదు. అప్పుడు నేను నాకంటే మీరు బాగా ప్లే చేస్తారండి, నాకంటే మీరు బాగా పాడతారు, నాకంటే మీరు బాగా పనులు చేస్తారు, అట్లా ఒకరినొకరు హెచ్చించుకోవాలి. కానీ నీ ముందు ఇంకొకరిని హెచ్చించినట్టు మాట్లాడితే నువ్వు నష్టపోకూడదు. అట్లా అది దేవుని వాక్యం చెప్తుంది. అది ఏమని చెప్తుంది? ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? గొప్పగా ఎంచుకోవాలి. ఒకరి ఎందొకరం గొప్పగా ఎంచుకోవాలి అంటున్నాడు. అర్థమైందా? గొప్పగా ఎంచుకుంటున్నావా? మన లోపల అంతరంగాన్ని చూస్తాడండి దేవుడు. పై చూడడు. పై ఊరికి నవ్వుకుంటూ మంచిదేనా, అమ్మో ఈమెకే వస్తుందా ఈయనకే వస్తుందా అని లోపల ఉంటుంది చూడు, అది చూస్తాడు దేవుడు. పై చూడడు. అర్థమైందా? మనం పైకి వాళ్ళు కనబడతాం, ప్రేమించినట్టు నటన జీవితం. లోపల ఏముంటుంది? భయంకరమైనటువంటి మరి రీతిలో మనము ఉంటూ ఉంటాం. అయితే అట్లా కాదు అంటాడు. మీరు ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరు గొప్పగా. భర్తను భార్య ఏమండి అని గొప్పగా ఎంచాలి. సలగంతయ్య నీకే తెలుసు, నాకంత తెలుసు అంటారు ఇప్పటి పిల్లలు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమంటారండి? ఇప్పుడు అయిన వాళ్ళు రాబో ఇంకెట్లుంటారో తెలియదు. ఇప్పుడు ఎవరికి భయపడాలి? భయపడుతున్నారు. శిరస్సుకు భయపడాలి. కానీ ఈ మొండమే ఏం చేస్తుందండి? శిరస్సును భయపెట్టిస్తుంది కదా. అదే అగౌరవం అంటారు. అదే ఒకరిని ఒకరిని మెచ్చుకోకపోవడం. అదే అందుకని అక్రమం విస్తరిస్తుంది అన్నాడు. నీలో మొదటి ప్రేమ పోతుంది అన్నాడు. చాలామంది మ్యారేజ్లలో చెప్తూ ఉంటారు, మొదట 3 నెలలు ఎట్లుంటుందండి? ప్రేమ తర్వాత ఒక సంవత్సరానికి కొద్ది రోజులు పోతుంది, తర్వాత ఏముంటుంది? ఒక బ్రదర్ చెప్తూ వచ్చాడు, ఏమనంటే బండి మీద ఇంటికి వచ్చి ఆమెను వాడేడేమో మా ఫ్రెండ్ అని వాడేడే అంటావు మా భర్తను పట్టుకొని అన్నదట. అన్న తర్వాత మరి అయిపోయింది, కొంతకాలం పోయిన తర్వాత ఆయన ఏడమ్మా అని మళ్ళీ వచ్చినట్టు ఆ ఫ్రెండ్. వాడు ఎటుపోయిండో నాకేం తెలుసు అన్నదట. వాడు ఎటుపోయిండో నాకే తెలుసు. ప్రేమ ఏమైపోయింది? అక్రమం విస్తరిస్తుంది. నువ్వు అడిగింది తేలేదని, నీకు అనుకున్నట్టుగా మెదలలేదని నువ్వు రెచ్చిపోతుంటున్నావు. అదే అక్రమం అంటాడు దేవుడు. జాగ్రత్త. దేవుని నిబంధన, దేవుని యొక్క క్రమాన్ని నువ్వు పాటించు, ప్రేమించు. అంతేగాని నువ్వు అక్రమం విస్తరించి నాకు తెలివి ఎక్కువ ఉందని భర్త భార్యని కానీ, భార్య భర్త కానీ, పిల్లలు కానీ, ఈ మధ్య పిల్లలు ఎగతాళి చేస్తారు తల్లిదండ్రులను. నీకు ఏం తెలుసు మేము అప్పటి స్నేహితులు వేరు, ఏంటమ్మా వాడితో వస్తున్నావు అంటే నీకు తెలియదు. మీ కాలంలో అవన్నీ లేవు. ఇప్పుడు మాకు జనరల్, అది కామన్. అది బాయ్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ అని అక్రమము. అర్థమైందా అండి? ఏమమ్మా ఎవరితో మాట్లాడుతున్న ఫోన్ అంటే భయమే లేదే. అయ్యో నా పిల్లలు, నా తండ్రి, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్య ఉంది, భర్త ఉంది అనేటువంటి బంధమే లేకుండా అక్రమంగా ఏం చేస్తున్నాం? ఈ లోకంలో మనము వ్యవహారం చేస్తూ ఉంటున్నాం. అందుకని అంటాడు అక్రమం విస్తరిస్తుంది. నువ్వు ప్రేమ కలిగి ఉండు. ఒకరినొకడు ప్రేమ, ఒకరి విషయంలో ఒకరు హెచ్చించుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉండాలా. నాకంటే నువ్వే బెటర్ అనాలా. ఆ దేని బట్టి? ప్రభువుని బట్టి. ప్రభు బిడ్డలు పరిశుద్ధులు అనాలా అంటారు ఆ రీతిగా. నేను చెప్పాను కదా, పెద్దపాడులో ఒక సహోదరి 4 తప్ప అన్ని చోట్ల దెబ్బలు ఆయన కొట్టేవాడు, బైబిల్ ఉండనీయకపోయేవాడు, క్యాలెండర్ తీసేసేవాడు. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆమెకి ఒకటే చెప్పాను, ఆయన నువ్వు ప్రేమించు, తిట్టకూడదు. నువ్వు ఆయన ఏం చేయాలా? నువ్వు ప్రేమించు. బాంబేలో ఎవరినో ఆమె చేసుకున్నాడు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిడుతూనే ఉంటుంది అన్నట్టు. అనుమానం ఎక్కువ. అనుమానం ఉండేది బాగా. అనుమానం ఏం భూతం అంటారండి? పెనుభూతమా ఏదో అంటారు. ఈ అనుమానంతో బాగా అనుమానిస్తుంటే నువ్వు పరిశుద్ధులకి తగదు, అనుమానము తగదు. నువ్వు అనుమానించుకు, ఆయన ఎటన్న పోని. నువ్వు ప్రేమించు, దేవుడు ఆయన మారుస్తాడు. నువ్వు ప్రేమించు అని అంటే అప్పుడు ఆమె
ప్రేమిస్తే ఈ రోజుకి ఏమైందంటే క్యాలెండర్ వేలాడుతుంది, బైబిల్ ఆయన మందిరం కాడ దించుతుండండి ఆమెను. ఆయన ఏం చేస్తున్నాడు? మందిరం దగ్గర దించుతున్నాడు ఆయన. ఒకప్పుడు అసహించుకునేవాడు. ప్రేమించు, నువ్వు ప్రేమించడం నేర్చుకో. నీకున్న తెలివితేటలను బట్టి నీ అక్రమైన ప్రేమ చేయకూడదు. దేవుని ప్రేమను బట్టి ప్రేమించు. అప్పుడు నీకు అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము ఇలా చాలా విషయాలని రాబోయే విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ప్రేమ యందు ఎడతెగక మీరు ఏమై ఉండాలండి? పరిశుద్ధులకు ఏదైతే తగినది కాదో దాన్ని నువ్వు క్షుణ్ణంగా నువ్వు పరిశీలిస్తూ రావాలి. మనం తినే ప్రతి భోజనము, ప్రతి నీరు మనం ఏం చేస్తామండి? ప్రతి పరిశీలన చేసి తాగుతూ ఉంటాం. అర్థమైందా అండి? పరిశీలన చేసి తాగుతుంటాం. మన ఒక ఆయన థమ్స్అప్ పోస్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, చిచ్చి నాకు వద్దండి అది అన్నాడు. ఎందుకంటే అది బొక్కలను చూరు చేస్తుంది, నా గొంతును పాడు చేస్తుంది, ఇది వద్దండి నాకు అన్నాడు. నిన్న పెద్ద పడిపోతే మాకు కూడా ఇచ్చారు, ఇస్తే నేనన్నా నాకు వద్దు అన్నాను, అందరు తీసుకున్నారు. ఇది నీకు ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పుడు నువ్వు ఏది కూడా చెయ్యవు. నువ్వు చేస్తున్నావు అంటే అక్రమం విస్తరిస్తుంది నీలో. నువ్వు లోబడతలేవు, లోబడని జీవితం. అందుకనే అంటున్నాడు, నువ్వేం కావాలా? ప్రేమ కలిగి ఉండు, ఒకరినొకడు గొప్పగా ఎంచుకో, నువ్వు ప్రేమించు. అప్పుడు దేవుడు నన్ను ప్రేమించి అన్ని విధాలుగా నీకు నాకు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధులకు ఏదైతే తగదో అది మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 4లో కూడా అన్నాడు, ఇవి మీకు తగవు అన్నాడు. అదేమో ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. పరిశుద్ధులకు తగినది, ఎందుకంటే పరిశుద్ధులు ఆ రీతిగా మరి జారుతుడు ఊకే జారిపోకూడదు. చిన్నపిల్లడు జారినట్టు ఊకే విశ్వాస విషయంలో జారిపోకూడదు మనం, అది చెప్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధులకు ఇది మరి తగవు అని చెప్తూ వచ్చాడు దేవుడు కదా. మరి కాబట్టి ఆ రీతిగా మనం ఏం చేస్తూ రావాలంటే ప్రభు వాక్యానికి లోబడాల. ఎవరికి లోబడకండి? నీ ఇంట్లో వారికి ఎవరికి నువ్వు లోబడకు, నువ్వు ప్రభువు లోబడు, గ్యారంటీగా నువ్వు లోబడతావు. నువ్వు నీ వాళ్ళను అందరూ నువ్వు ఎదురుస్తున్నావు అంటే ప్రభువుకు లోబడతలేవని. ప్రభువుకు లోబడితే అన్ని సాల్వ్ అవుతాయండి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభువుకు లోబడతలేవు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తుంటున్నావు. జాగ్రత్త. ఎప్పుడు పుట్టుకమనేది తెలియదు మనం, తెలుసా? ఎప్పుడేమైందో మొన్న ఒకటి చూశాను నేను యూట్యూబ్లో. ఏంటంటే కంటైనర్ పోతుంది, కంటైనర్. ఆయన ఏం చేశాడంటే కారు తెచ్చాడు, కారు తీసుకుని వచ్చాడు. ఆ కంటైనర్ అటు పోగానే అటు పోవాలని పక్కకి అక్కడే ఉన్నాడు. కంటైనర్ ఇట్లా వస్తుంది, ఆ కంటైనర్ అతను స్పీడ్గా ఇట్లా టర్న్ చేసిండు, ఆ కంటైనర్ మొత్తం వచ్చి ఆ కారు మీద పడిపోయింది. వాళ్ళు చస్తారు అనుకున్నారా? ఆ కారు ఇట్లా నలిగిపోయింది. వాళ్ళు క్షణంలో అటు పోయేవాళ్ళు. వాళ్ళు అనుకున్నారా? ఇది ఎప్పుడు తెలియదు. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఆయన దగ్గరికి పోయే టైంలో నువ్వు అక్రమంగా ఉన్నావా, లేకపోతే పరిశుద్ధత కలిగి అన్నింటిలో దేవుని గణపరుస్తున్నావా, ప్రేమిస్తున్నావా, అది అడుగుతాడండి వెంటనే మనం పోగానే. కాబట్టి జాగ్రత్త. మనం పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిలో మనం ఏం చేయాలి? ప్రభువులో పాల్పొందాం. అందరిని చూసుకోకూడదు. దానియేలు వాళ్ళ బంధువులను చూసుకున్నాడా? దానియేలు బంధువులను చూసుకున్నాడండి? చూసుకోలే. వాళ్ళ బంధువులను చూసుకోలే. నా దేవుడు నేనే, నా దేవుడు నేనే. అయ్యే రాజు ఆజ్ఞ ఇచ్చాడు, అయినా పర్లే, నా దేవుడు ప్రాముఖ్యం, నేను ఆయన కొరకు జీవించాలి. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, నువ్వు నేను దేవుని బిడ్డలేమండి. వారు మనం మీకు ఏమైనా తేనివ్వండి. ఇప్పుడు చూడండి, నైజీరియాలో దేవుని నమ్మిన బిడ్డల్ని కాల్చి చంపేశారు. 200 మంది గుట్టలుగా శవాలు పడినాయని విన్నాం. చూసారా? ఇంకా అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటున్నాయి, ఎన్నో రకాలుగా. మందిరాలను తగులుబెట్టడం, కూల్చడం ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా మనం ఏం చేయాలండి? మనం ప్రేమ కలిగి, మనం ఈ లోకంలో మనకున్నది ఏంటిది? ప్రేమ. ఈ ప్రేమతోనే మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నట్టయితే ప్రభు మనల్ని ఆయన ఎంతగానో మరి ప్రేమించి మనల్ని తన యొక్క స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉంటాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయక మనందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.
యోగ్యమైన రీతిలో బలలో చేయవేద్దాం.